అవును అవును శివబాలాజీ గారికి మాధవ్ రవి గారికి కాల్ చేసి చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు. మొత్తం సమస్య విన్న తర్వాత ఎగ్జాక్ట్ పాయింట్ ఖచ్చితంగా స్పందిస్తామన్నారు. అంతే మంచిగా స్పందించడం కూడా జరిగింది. కానీ రీసెంట్గా నిన్న తమన్ గారు కూడా ఒక డాకు మహారాజ్ ఒక ఫంక్షన్లో కూడా మన తెలుగు ఇండస్ట్రీ సినిమా పైరసీకి అయితే ఏదైతే గేమ్ చేంజర్ మూవీ పైరసీ చేయడం జరిగింది, కొంతమంది సోషల్ మీడియాలో కావాలనే సినిమాని చంపేస్తున్నారు, అన్ని సినిమాలు ఇలా చంపేసుకుంటూ పోతే సినిమా అనేది బతకదని కొన్ని ఎమోషనల్గా తమన్ చెప్పడం జరిగింది. దీనికి చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు ఇండస్ట్రీ బాగుండాలని. సినిమాల మీద పైరసీ జరగడం దాని పట్ల ఎలా చూస్తారండి? ఈ న్యూస్ నేను చూడలేదండి, ఎందుకంటే నేను నా ఇష్యూలో నేను ఉన్నాను కాబట్టి ఆ న్యూస్ చూడలేదు. మేబీ చూసిన తర్వాత స్పందిస్తాను. అంటే మీరు ఇప్పుడు ఎలాంటి డిమాండ్ కోరుకుంటున్నారండి? అంటే అతను ఏమైనా సారీ మీరేం కోరుకోవటం లేదు, బట్ మీరు చెప్పడం జరిగింది, కానీ మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ఏమన్నా అపాలజీ ఏమైనా కోరుకుంటున్నారా? జస్ట్ నా ఉద్దేశం రియలైజేషన్ కోరుకుంటున్నానండి. ఐ డోంట్ వాంట్ ఎనీ అపాలజీస్, జస్ట్ రియలైజేషన్ అంతే. రైట్ మాధవి గారు, దీనికి పుల్ స్టాప్ పడుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీ వాయిస్కి అంత పవర్ ఉంది, మీ లెటర్ కూడా అంతే పవర్ ఉంది. మా అసోసియేషన్లో పాజిటివ్గా స్పందించి మళ్ళీ ఆయన నుంచి మీకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాధవి గారు, థ్యాంక్ యూ.